అయ్యి బాబాయ్, ఇంకా నా ఫోన్ పని అయిపోయింది, ఇంక జీవితంలో దొరకదు అనుకున్నాను బాబాయ్. పైకి అర్థం బాబాయ్. ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు తిండి ముచ్చట్లు. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మనం భీమవరం నుండి వైజాగ్ వెళ్తున్నాం. వైజాగ్ లో మంచి మంచి ఫుడ్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా వెళ్ళే దారిలో కూడా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి కదా, అన్ని మీకు చూపించేస్తాను. నాతో పాటు అలాగే మా తమ్ముడు, మేమైతే బయలుదేరిపోయాం బాబాయ్. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. డీజిల్ అయితే కొట్టించేస్తున్నాం. చుట్టూ కాపర్ తాడేపల్లిగూడెంలో రాము స్వీట్ హౌస్ అంట. ఈ చూడు మడత గాజాలు చూడండి, హాట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో. చెగోడీలు, ఈ చెగోడీలు చిన్నప్పుడు తెగ తినేసేవాడి, భలే ఉంటాయి. ఇప్పుడు కూడా తినేస్తాం. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. ఓకే, డబ్బేస్తాయి. మొత్తానికి స్వీట్స్ అయితే తీసేసుకున్నాం బాబాయ్. మళ్ళీ బయలుదేరిపోతున్నాం అనమాట. ఇది తాడేపల్లిగూడెంలో ఉంది రాము స్వీట్ హౌస్ అని. వర్షం కూడా పడ్డ స్టార్ట్ అయిపోయింది బాబాయ్. మధ్యలో రావులపాలెంలో ఆగా. రావులపాలెంలో ఈ విందు ఫ్యామిలీ రెస్టారెంట్ లో కొండ బిర్యానీ చాలా ఫేమస్ అంట. ట్రై చేద్దాం. ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను బాబాయ్ మీకు. ఇంకో మేకింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఇక్కడేమో బగారా రైస్ మేకింగ్ జరుగుతుంది, ఇక్కడేమో కొండ బిర్యానీ మేకింగ్ జరుగుతుంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మొత్తం ఏం లేదు ఇక్కడ, మొత్తం రెస్టారెంట్ చేస్తారు. ఇప్పుడు బాగుంది అంబియన్స్. వాష్రూమ్ అయితే బాగా ఉండాలి క్లీన్ గా. చికెన్ ఫింగర్స్ ఒకటి, చికెన్ లాలీపాప్స్ ఒకటి. కొండ బిర్యానీ ఉందా? పెద్దది చికెన్ ఫింగర్సా? చికెన్ ఫింగర్స్ అంట. మైనీస్ తో ఇచ్చారు, బాగుంది. నోట్లో కరకరలు ఆడుతుంది. చికెన్ లాలీపాప్స్ మరి చిన్న కోళ్ళలో ఉంది. అంతే లేదు, బాగానే ఉంది, పర్లా. అబ్బా, అలా తినాలని తిరిగి మాలు తినేస్తున్నారు. ఎలా ఉంది? కొంచెం ముప్పు ఎక్కువైంది, నీళ్ళు కొంచెం తక్కువైనట్టుంది. సరే, ఇందులో వేసి అందులో వేస్తుంటారు బాబు. కొండ బిర్యానీ తీసుకుంటే బాబాయ్ వస్తున్నాడు అనమాట. రావులపాలెం కొండ బిర్యానీ అంటే ఇదే. ఆహా, మొత్తం 8 పీసులు వస్తాయా? ఓకే ఓకే. ఎంతసేపు వెయిట్ చేసింది దీని గురించే. మొక్క చూసారు లోపల ఎలా ఉడికిందా. బాగుంది అంటే మరీ తుక్కు రేగిపోయిందని లేదు, కానీ మొక్క అయితే భలే ఉడికింది, మెత్తగా ఉడికింది. రైస్ కొంచెం యావరేజ్. దాంతోపాటు ఇదైతే గ్రేవీ ఇచ్చారు, టేస్ట్ చేద్దాం. బాగుంది. నాకు టోటల్ బిల్ వచ్చేసరికి ఎంత అయింది. ఇంకే బాబాయ్, థ్యాంక్ యూ. మీటా పాన్, ఫైర్ పాన్ బి అవైలబుల్ ఏకా? ఫైర్ పాన్ లేదంట, లేదా మూతి కల్పించేద్దండి ఇది. పాన్ బాబా బలం ఉందా. కడుపు నిండుగా బిర్యానీ స్టార్టర్లు అన్నీ తినేసాక తీతిగా పాన్ పడితే నిజంగా భలే ఉంటుంది బాబాయ్. బిర్యానీ ఇంతకీ నీకు ఫుడ్ ఎలా అనిపించింది? నాకైతే స్టార్టర్స్ లో ఫస్ట్ చికెన్ ఫింగర్స్ అంట, డ్రై ఐటమ్, అది బాగుంది. తర్వాత చికెన్ లాలీపాప్స్ ఇచ్చారు, ఫుల్ డిసప్పాయింట్. నేను అసలు చికెన్ లాలీపాప్స్ చెప్పాను ఫస్ట్. చికెన్ ఫింగర్స్ వాళ్ళు చెప్పారు అది బాగుంటుందని ట్రై చేయమని, అదే బాగుంది. ఇదైతే నాకు అంతేం అనిపించలేదు. చికెన్ లాలీపాప్స్ బిర్యానీ కోసం, సారీ కుండ బిర్యానీ కోసం చాలా వెయిట్ చేశాను బాబాయ్. చాలా సార్లు చెప్పారు రావులపాలెం కుండ బిర్యానీ ట్రై చేయండి, మన సబ్స్క్రైబర్ మొబైల్ చాలా సార్లు చెప్పారు. అదే అందుకే ట్రై చేద్దామని చెప్పి నేను రాజమండ్రిలో ఆగుదాం అనుకున్నాను. ఇంకొద్దు, రావులపాలెం కుండ బిర్యానీ బాగుంటుంది, చాలా మంది ట్రై చేయమన్నారు కాబట్టి ఆగాను. ఆ పీస్ అయితే చాలా బాగుంది, చాలా బాగా కుక్ అయింది, నాకు అది నచ్చింది. రైస్ వచ్చేసరికి ముద్దగానే ఉంటుందని ముందే చెప్పారు వాళ్ళు, కాకపోతే నాకు అంత టేస్టీగా అయితే అనిపించలే, యావరేజ్ గా ఉంది. పీస్ అయితే బాగుంది, వాళ్ళు ఇచ్చిన గ్రేవీతో కలుపుకొని తింటే మాత్రం బాగుంది. మరి తుక్కు రేగిపోయింది అన్నట్టు అయితే లేదు. ఇదిగో బాబాయ్ బ్రిడ్జ్ పైకి చూపిద్దామంటే కనపట్లేదు, పైకి అర్థం లేపి చూపిద్దామని చెప్పి మీకు అనుకున్నాను. రాత్రి ఏం కనపడదని తెలుసు, సరే చూపిద్దాం అనుకున్నాను. రోడ్డు మీద పడుంటే పర్లేదు, గోదావరిలో పడిపోయింది అనుకో బాబాయ్, చాలా కష్టమైపోయేది. కరెక్ట్ గా నా తొడ మీద తగిలి కింద పడింది. లక్కీ డే అనే చెప్పాలి. ఇప్పుడే ఎలమంచిలి దాటాం బాబాయ్, మధ్యలో అయితే ఆగాం అనమాట. ఇంక ఇక్కడ ట్రీ అన్ని కనపడితే ఆగాం. ఆ మనిషికి టీ పడపోతే తోలలేడు అనమాట. వైజాగ్ అయితే వచ్చేసాం. ఇదిగోండి స్టీల్ ప్లాంట్. అక్కడ పోలీసులు ఉన్నారు, అలాంటి పాపం ఫోటోల కోసం మొహం కడుక్కోమన్నారు. జీవితంలో పుష్టి సార్ ఇది. వచ్చేసాం బాబాయ్ మొత్తానికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. డెటాల్ 99.9% బ్యాక్టీరియాని చంపుతాయి, 0.1% మిగిలింది.
బాబాయ్ ఈ వీడియో నీకు నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్స్లో ఇంకా వైజాగ్లో మంచి ఫుడ్ ప్లేసెస్ నీకేమైనా తెలిస్తే సజెస్ట్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసానండి బాబాయ్. ఉంటాను మరి అయితే, జాగ్రత్త.